సత్యం తెలిసినా సత్యంలో జీవించడం సామాన్యుడికి ఎందుకు సాధ్యం అవడం లేదు? సత్యం తెలుసు అనుకుంటున్నాము, సరిగ్గా తెలియదు. మనం ఇంకా సరిగ్గా సత్యాన్ని తెలుసుకోలేదు అని మనం ఇంకా తెలుసుకోలేదు. టైం పడుతుంది సత్యం తెలుసుకోవడానికి, ఆషామాషి కాదు. ఇప్పుడు నీ నీడ నీ వెంట వస్తుంది. నీ నీడ నీ వెంట వస్తుందా లేదా నీకు ఎప్పుడన్నా డౌట్ ఉందా? లేదు. నీకు తెలుసు నీ నీడ ఎప్పుడు నీ వెంటనే వస్తుందని చెప్పేసి అందరికీ తెలుసు. అది వెరీ ఈజీ. నేను ఎక్కడికి పోతే నా నీడ అక్కడ వస్తుంది. ఈ నీడ గురించి అందరికీ తెలుసు. కానీ కర్మ ఎట్టిపోతే కర్మ యొక్క ఛాయ కర్మ ఫలం అని ఎవరికైనా తెలుసు? అసలుకి బాగా తెలిస్తే వీడు నీడ గురించి ఎలా పట్టించుకోడో వాడు కూడా కర్మ ఫలం గురించి పట్టించుకోడు. నేను చేసిన కర్మకి ఫలం వస్తుందా లేదా, నేను తెలుసుకునే సత్యానికి నాకు ఫలం వస్తుందా లేదా, నాకు హాయి వస్తుందా లేదా, నా జీవితం సరిగ్గా ఉందా లేదా అని ఆ క్వశ్చన్ కూడా రాదు నీకు. వన్స్ యూ అండర్స్టాండ్ దాట్ నీ నీడ నీతో పాటు ఎలా వస్తుందో, నీ కర్మ ఫలం కర్మతో అలానే వస్తుందని నువ్వు తెలుసుకు, నువ్వు మాటిమాటికి వెనక్కి తిరిగి నా నీడ వస్తుందో లేదో నేను భయపడుతూ ఉంటే నువ్వు ఆ శాస్త్రాన్ని తెలుసుకున్నావా? ఆ ఛాయా శాస్త్రాన్ని తెలుసుకున్నట్ట. నీ నీడను గురించి నువ్వు భయపడుతుంటే నా నీడ వస్తుందో లేదో. అదేదో పీటర్ ప్యాన్ స్టోరీ ఉంది. వాడి నీడని వాడు కెప్టెన్ కుక్ గాడు బంధించేస్తాడు. వీడు వాడి నీడ కోసం వెతుకుతూ ఉంటాడు. వీడు పీటర్ ప్యాన్ స్టోరీ ఎంతమంది చదివారు? తెలుసా ఎవరికైనా? పీటర్ ప్యాన్, అయ్యా రామా, వాడి నీడని వాడు దొంగలించేస్తాడు. కనుక ఎప్పుడైతే నీ నీడ గురించి నువ్వు భయపడవో అంతే అభయము, అంతే అవగాహన నీకు కర్మఫలం మీద ఉందో అప్పుడు జీవిస్తావు. అంతవరకు నువ్వు జీవించలేవు. అంత అవగాహన నీ దగ్గర ఉందా? ఆ అవగాహన లేనప్పుడు నీ జీవితం నీ అవగాహన బట్టి ఉంటుంది. జీవితము ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అవగాహన. అవగాహన 10% ఉంటే జీవితం 10% ఉంటుంది. అవగాహన 100% ఉంటే జీవితం 100% ఉంటుంది. యువర్ జీవితము ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ అవగాహన. నువ్వేమనుకుంటున్నావు? నాకు అవగాహన ఉంది సార్ నా జీవితం అంటే, నీ జీవితంలో నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావో అంతే అవగాహన నీకుంది. అవగాహన అనేది నువ్వైతే జీవితం అనేది నీ యొక్క ఛాయ. నీ అవగాహన బట్టి నీ జీవితం వెళ్తూ ఉంటుంది. నీ అవగాహన పడుకుంటే జీవితం పడుకుంటుంది. నీ అవగాహన వెనక్కి వెళ్తే జీవితం వెనక్కి వెళ్తుంది. నీ అవగాహన జొయ్యమని పరిగెత్తితే అది కూడా జొయ్యమని పరిగెత్తుతుంది. నీ అవగాహన పెద్దదైతే నీ యొక్క జీవితం కూడా పెద్దదవుతుంది. నీ బాగా ఇంత 1 కిలోమీటర్ వరకు నువ్వు పెరిగావనుకో, నీ నీడేమవుతుంది? ఇక్కడే ఉంటుంది. అది కూడా కిలోమీటర్ దాకా పెరుగుతుంది. నీ జీవితం అనేది నీ యొక్క అవగాహన మీద ఆధారపడింది. నీ జీవితాన్ని బట్టి నువ్వే తెలుసుకోవచ్చు నీకెంత అవగాహన ఉందో.